ఇరిగేషన్ క్యాలెండర్ కు అనుగుణంగా నిర్దేశిత గడువుకు ప్రాజెక్టులు పూర్తి కావాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలవరం సహా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. సమీక్షకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, సీఎస్ సాయి ప్రసాద్, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. వాటర్ మేనేజ్మెంట్ లో సాగునీటి సంఘాలతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. భూగర్భ జలాలను సద్వినియోగం చేసుకునేలా స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికల్ని సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఏపీలో ఆక్వా రైతులు రొయ్యల ఎగుమతుల సంక్షోభంపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్కు సీఎం చంద్రబాబు లేఖ రాశారు. రొయ్యల ఎగుమతులపై అమెరికా విధిస్తున్న 50% సుంకంతో భారత ఎగుమతులపై 60% పన్ను భారం పడుతోందన్నారు. ఏపీలో అదనపు రీజనల్ ఫిషరీస్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీలో ఆక్వా రైతులు రొయ్యల ఎగుమతుల సంక్షోభంపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్కు సీఎం చంద్రబాబు లేఖ రాశారు. రొయ్యల ఎగుమతులపై అమెరికా విధిస్తున్న 50% సుంకంతో భారత ఎగుమతులపై 60% పన్ను భారం పడుతోందన్నారు. ప్రస్తుతం ఏపీ నుంచి 25,000 కోట్ల రూపాయల ఎగుమతులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్రంలోని 2.5 లక్షల ఆక్వా రైతు కుటుంబాలు, 30 లక్షలకు పైగా కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. దేశీయ మార్కెట్లోనూ ఆక్వా ఉత్పత్తుల ధరలు 20 నుంచి 25% మేర పడిపోయాయని సీఎం వివరించారు. ఏపీలో ఫ్రాన్ ప్రొడ్యూసర్స్ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు కోసం ఎన్ఎఫ్డిబి ద్వారా 100 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ మంజూరు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు మరో లేఖ రాశారు. ఏపీలో అదనపు రీజనల్ ఫిషరీస్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో పొగాకు రైతుల సమస్యలపై కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్కు సీఎం చంద్రబాబు ఆదివారం లేఖలు రాశారు. రాష్ట్రంలోని వర్జనియా పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పేర్కొన్నారు. ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్లపై సవరించిన పన్నుల విధానం వల్ల పొగాకు రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో పొగాకు రైతుల సమస్యలపై కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్కు సీఎం చంద్రబాబు ఆదివారం లేఖలు రాశారు. గతేడాది వేలంలో కిలో పొగాకు ప్రారంభ ధర 280 రూపాయలు ఉంటే ప్రస్తుతం ఏడాది 250 రూపాయలకి పడిపోయిందన్నారు. పొగాకు కొనుగోలు చేసే కంపెనీలు కొనుగోలు పరిమాణాన్ని తగ్గించుకోవడంతో రైతులకు నష్టం జరుగుతోందన్నారు. అంతర్జాతీయంగా ఏర్పడిన భౌగోళిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎగుమతిదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో దాదాపు 43,000 మంది రైతులతో పాటు దీనిపై ఆధారపడిన లక్షలాది మంది కార్మికుల జీవనోపాధి ప్రమాదంలో పడింది అని లేఖలో పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని హోంమంత్రి అనిత దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో అనిత స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఆలయం లోపలికి వెళ్లిన అనిత స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న సీఎం చంద్రబాబుకు మరింత శక్తినివ్వాలని కోరుకున్నట్టు అనిత చెప్పారు. తిరుమల శ్రీవారిని కేంద్ర హోంమంత్రి అనిత దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో అనిత స్వామివారి సేవలో పాల్గొన్నారు. ముందుగా టీటీడీ అధికారులు అనితకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఆలయం లోపలికి వెళ్లిన అనిత స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం చంద్రబాబుకు మరింత శక్తినివ్వాలని కోరుకున్నట్లు అనిత చెప్పారు. వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం రాష్ట్ర ప్రజలందరిపైన, తెలుగు ప్రజలందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు తెలియజేశారు. ఆ దేవదేవుని కుటుంబం సమేతంగా దర్శనం చేసుకోవడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. అభివృద్ధి పథంలో దూసుకు వెళ్తున్న ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి మరింత శక్తినివ్వాలని ప్రార్థించానన్నారు. రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి తోడ్పడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, ప్రధాని నరేంద్ర మోదీకి స్వామి ఆశీర్వాదం ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. తిరుమల కొండపై కూడా భద్రతా పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, భక్తుల భద్రతే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. భక్తుల భద్రతలో ఎటువంటి రాజీ లేకుండా చూసుకుంటున్నామని తెలియజేశారు. ఈరోజు ఆ దేవదేవుని దర్శనం నా కుటుంబ సమేతంగా చేసుకోవడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతం. ఈరోజు ఆ దేవదేవుని సన్నిధిలో ఈరోజు రాష్ట్రం అంతా బాగుపడాలి. ఎస్పెషల్లీ ఈరోజు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తున్న ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరింత శక్తినివ్వాలని భగవంతుని ప్రార్థించాం. అదేవిధంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి, అదేవిధంగా సంక్షేమానికి కూడా తోడ్పడుతున్న పవన్ కళ్యాణ్ గారికి, మరి ముఖ్యంగా మోడీ గారికి అందరికీ కూడా స్వామి దగ్గర వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూనే వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు మీ అందరికీ తెలుసు, తిరుమల కొండ మీద కూడా భద్రతా వ్యవహారాల్లోని కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చిన భక్తులు వాళ్ళ భద్రత మా ధ్యేయంగా కూడా మేము పనిచేయడం కూడా జరుగుతుంది. దానిలో భాగంగానే నిన్న కూడా అఫీషియల్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు తిరుమలలో కూడా ఎక్కడ కూడా ఎటువంటి భద్రతాపరమైన చర్యల్లో కూడా ఎటువంటి రాజీ లేకుండా ఈరోజు మేము అందరం కూడా చూసుకుంటాం. దేశ ఇరిగేషన్ రంగంలో డాక్టర్ కేఎల్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. హీరాకుడ్, శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి అనేక బహుళార్థక సాధక ప్రాజెక్టుల రూపకల్పనలో కేఎల్ రావు
ప్రధాన పాత్ర పోషించారన్నారు. దేశంలో 50 ఏళ్ల క్రితమే నదుల అనుసంధానాన్ని ప్రతిపాదించిన దార్శనికుడు డాక్టర్ కేఎల్ రావు అని కొనియాడారు. ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కేఎల్ రావు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నివాళులు అర్పించారు. ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశిభూషణ్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీలు నరసింహమూర్తి, వరప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో 50 ఏళ్ల క్రితమే నదుల అనుసంధానాన్ని ప్రతిపాదించిన దార్శనికుడు డాక్టర్ కేఎల్ రావు అని కొనియాడారు. నాడు వాజ్పేయి, నేడు మోదీ, చంద్రబాబులు నదుల అనుసంధానం కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో మొదటిగా పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణానదికి తరలించి నదుల అనుసంధానం చేసిన దార్శనికుడు చంద్రబాబు అని పేర్కొన్నారు. 1300 కోట్లతో పట్టిసీమ నిర్మిస్తే 50,000 కోట్ల ఆదాయం తీసుకొచ్చిందని అన్నారు. గత పాలనలో విధ్వంసమైన పోలవరం ప్రాజెక్టును గాడిలో పెట్టి పుష్కరాల నాటికి పూర్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తరలిస్తామన్నారు. మనవాడు మన తెలుగు బిడ్డ కేఎల్ రావు గారి వర్ధంతిని ఈరోజు మన ఇరిగేషన్ శాఖ ద్వారా సెక్రటరియట్లో ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. కేఎల్ రావు గారు మనందరికీ కూడా ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శనీయం. అందులో కూడా ముఖ్యంగా భారతదేశ చరిత్రను మార్చేటువంటి ఒక హీరాహుడ్ కానీ, ఒక నాగార్జున సాగర్ కానీ, ఒక శ్రీశైలం కానీ, ఇట్లా అత్యున్నతమైనటువంటి బహుళార్థక సాధక ప్రాజెక్టుల నిర్మాణంలో ముందుకు తీసుకెళ్ళినటువంటి కేఎల్ రావు గారు. అందులో కూడా ప్రత్యేకించి ఈరోజు మనందరం కూడా నదుల అనుసంధానం గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఆయన అప్పట్లోనే భారతదేశంలో ఉన్నటువంటి కరువు కాటకాలు పోవాలి అని అంటే గంగానది, మహానది, గోదావరి, కృష్ణ, కావేరి అంటే ఒక గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ అనేది, నదుల అనుసంధానం అనేది ఆ రోజు మన తెలుగు బిడ్డ కేఎల్ రావు గారు ప్రతిపాదించారు అని అంటే అందుకే ఆయన మనకు ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శనీయం అని చెప్పి తెలియజేసుకుంటూ, అటువంటి కేఎల్ రావు గారి స్ఫూర్తిని ఆ రోజు వాజ్పేయి గారు, మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు, అందులో ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ కేఎల్ రావు గారు అందించినటువంటి నదుల అనుసంధానాన్ని దృష్టిలో పెట్టి ఆ రోజు గోదావరి నుంచి కృష్ణాకి పట్టిసీమ ద్వారా మరి అనుసంధానం చేయడం ద్వారా 1300 కోట్ల రూపాయలు పట్టిసీమకు వెచ్చిస్తే ఈరోజు 5 సంవత్సరాల్లోనే 50,000 కోట్ల రూపాయలు సంపదను సృష్టించినటువంటి పరిస్థితి మనం పట్టిసీమ ద్వారా చూసాం. రేపు భవిష్యత్తులో కూడా ఈ యొక్క నదుల అనుసంధానాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా కేఎల్ రావు ఆశించినటువంటి విధంగా ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ముందుకెళ్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. బాలలు, యువత మన చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. మన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, మ్యూజియంలు, అందులో ఉన్న పురాతన వస్తువుల గురించి భావితరాలకు తెలియచేయాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ మ్యూజియం డే సందర్భంగా నగరంలోని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోవాలి, భవిష్యత్తులో ఎలా అభివృద్ధి చెందాలి, వికసిత్ ఆంధ్రప్రదేశ్కు ఇటువంటి కార్యక్రమాలు తోడ్పడతాయని చెప్పారు. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ నగరంలో హెరిటేజ్ వాక్ ను నిర్వహించారు. పర్యాటక శాఖ, పురావస్తు శాఖ, ఇంటాక్ ఆధ్వర్యంలో విజయవాడలోని బాపు మ్యూజియం నుంచి మొగల్రాజపురం గుహల వరకు హెరిటేజ్ వాక్ నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా బాపు మ్యూజియం వద్ద జెండా ఊపి వాక్ ను ప్రారంభించారు. నగర వాసులు అనేక మంది ఈ 5 కిలోమీటర్ల వాక్ లో పాల్గొన్నారు. మొగల్రాజపురం గుహల వద్ద విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. కలెక్టర్ లక్ష్మీషా గుహలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెరిటేజ్ వాక్ తో అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని ప్రారంభించుకున్నామని తెలియజేశారు. ఈ రోజంతా వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. బాపు మ్యూజియంలో కల్చరల్ ఓపెనింగ్ తో ప్రారంభమై మ్యూజియంస్ ఇన్ ది మోడర్న్ డేపై ప్రత్యేక చర్యలు, గైడెడ్ మ్యూజియం టూర్, విజయవాడ హెరిటేజ్ క్విజ్, దేశభక్తిని పెంపొందించేలా మ్యూజియంల విశిష్టతను చాటి చెప్పేలా లేజర్ షో వంటి కార్యక్రమాలు ఉంటాయన్నారు. హెరిటేజ్ ఫోటోగ్రఫీ, హంట్, పెయింటింగ్ పోటీలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. వివిధ పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానంతో పాటు సత్కరించనున్నట్లు తెలియజేశారు. సాయంత్రం ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో జరిగే రూట్స్ రీలోడెడ్ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ గాయని గీతామాధురి బృందంతో పాటు బ్యాండ్ సెహరీ లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ ఉంటుందని వెల్లడించారు. అనుభవజ్ఞులు, యువత, విద్యార్థులు, వివిధ సంస్థల జర్నలిస్టులు ఇలా ప్రతి ఒక్కరూ కార్యక్రమాల్లో భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. ప్రతి ఒక్కరికి అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంటు, అలాగే ఆర్కియాలజీ డిపార్ట్మెంటు, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ అసోసియేషన్ విత్ ది శ్రేష్ మీడియా, అలాగే
ఎన్జిఓస్ లైక్ ఇంటాక్, అలాగే జిజ్ఞాస, మరెన్నో ఎన్జిఓస్, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ప్రతి ఒక్కరి సహకారంతో, అలాగే వాకర్స్ క్లబ్స్, సైక్లింగ్ క్లబ్స్, విజయవాడలో ఉన్న యూత్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ యూత్స్ ప్రతి ఒక్కరి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, మనకున్న కల్చర్, ట్రెడిషన్, మన సంపద, వారసత్వాన్ని భావితరాలకి తెలియచేయాలంటే ఇటువంటి కార్యక్రమాలను మనము నిర్వహించుకుంటూ ఉండాలి. లేకపోతే యంగ్ జనరేషన్స్ వాళ్ళు చూసే మొబైలే, వాళ్ళు చూసే రీల్సే ప్రపంచం, అదే ఫ్యూచర్ అనుకొని డైవర్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మన హిస్టరీ ఏంటి, మనం ఎలా వచ్చాము, ఇక్కడ ఉన్న మొఘల్రాజ్పురం, అక్కడ ఉన్న బాపూజీ మ్యూజియం, ఇవన్నిటి వారసత్వం ఏంటి అనేది తెలిస్తే వాళ్ళలో ఘనత, ఆ గౌరవం వస్తుంది. ఆ స్ఫూర్తితో వాళ్ళు మరింత అచీవ్మెంట్స్ చేయడానికి ఇది దోహదపడుతుందని నేను భావిస్తూ ఈరోజు ఇంటర్నేషనల్ మ్యూజియం డేని మన జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడలో ఘనంగా నిర్వహించడానికి బాపు మ్యూజియంని ఎంచుకోవడం జరిగింది. బాపు మ్యూజియం మీకు తెలిసే ఉంది దాని ఇతిహాసం. అక్కడ మన జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారు మహాత్మా గాంధీ గారికి నేషనల్ ఫ్లాగ్ని హ్యాండ్ ఓవర్ చేసిన ప్లేస్ విక్టోరియా హాల్, బాపు మ్యూజియం. అటువంటి ఒక మంచి మ్యూజియం మన జిల్లాలో ఉంది. ఈ మ్యూజియంని ప్రతి ఒక్కరూ విజిట్ చేయాలి. ఈ రోజున కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ మీరైతే ఇప్పుడు ఇక్కడంతా స్లోగన్స్ చేశారు, ఈ మొఘల్రాజ్పురం గురించి విన్నారు, ఇవన్నిటి గురించి క్విజ్ ఉంటాయి, పెయింటింగ్ ఉంటుంది, ఫోటోగ్రఫీ కాంపిటీషన్ ఉంటుంది. అట్లాగే ఇక్కడ ఉన్న చాలామంది కవులు, అలాగే ఇంటలెక్చువల్స్, సైంటిస్ట్స్, హిస్టారియన్స్ వచ్చి ఇక్కడ డిస్కస్ చేస్తారు. ప్రతి ఒక్కరు పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సౌధంలో కోలాహలమావరించి సహ్యాద్రుల కొమ్ములపై దావాగ్నులు ప్రజ్వరిల్లే, బిడ్డజాడ కానరాక కలవరపడే కొండరాజు, బిడ్డజాడ కానరాక కలవరపడే కొండరాజు, నిన్ను ఎత్తు శిఖరమ్మై మూడు దిక్కులు వెదికే, తూర్పు ప్రాకారంలో చిట్ట చివరి కాకిలి, తూర్పు ప్రాకారంలో చిట్ట చివరి కాకిలి, మహాపుణ్యక్షేత్రం వేదాభద్ర కటకం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఇంధన పొదుపు చర్యలు చేపట్టామని కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా కృష్ణా మిల్క్ యూనియన్ సేల్స్ టీం కూడా వారానికి ఒకరోజు విజయవాడ నగరం అంతా కూడా సైకిల్ మీదే విధులు నిర్వహిస్తారన్నారు. తమ అధికారులతో సహా ఇతర విభాగాల సిబ్బంది వారంలో ఒకరోజు సైకిల్ లేదా షేర్ ఆటోలో కార్యాలయానికి రావాలన్నారు. కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయుల ఆధ్వర్యంలో ఇంధన పొదుపు చర్యలపై అవగాహన కల్పిస్తూ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. చైర్మన్ చలసాని ఆంజనేయులు సంస్థ ఉద్యోగులు సైకిల్ తొక్కుతూ ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా మిల్క్ యూనియన్ 1,50,000 కుటుంబాల రైతు సంస్థ అని అన్నారు. సైకిల్ తొక్కడం ద్వారా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం లభిస్తోందన్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కృష్ణా మిల్క్ యూనియన్ సేల్స్ టీం కూడా వారానికి ఒకరోజు విజయవాడ నగరం అంతా కూడా సైకిల్ మీదే విధులు నిర్వహిస్తారన్నారు. తమ అధికారులతో సహా ఇతర విభాగాల సిబ్బంది వారంలో ఒకరోజు సైకిల్ లేదా షేర్ ఆటోలో కార్యాలయాలకి రావాలన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ఇంధన పొదుపు చర్యల్లో బాధ్యతతో భాగస్వామ్యం కావాలన్నారు. రైతులకు కూడా ఆ రకంగానే మేము విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. వారానికి ఒకరోజు వారి అవసరాలకు, వారి పరిస్థితులకు తగ్గట్లుగా ఖచ్చితంగా ఒక రోజున ఇంధన రహితమైనటువంటి ప్రయాణాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో దారుణం జరిగింది. కాటూరు రోడ్డులో భార్యపై భర్త హత్యాయత్నానికి పాల్పడ్డాడు. నడి రోడ్డుపై ఆమె తలపై బండరాయితో దాడి చేశాడు. దీంతో ఆమె రక్తం మడుగులో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. స్థానికులు వెంటనే స్పందించి భర్తను గట్టిగా పట్టుకుని ఉయ్యూరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలు పుష్పవతిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించడంతో ఆమెను మెరుగైన వైద్య చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె భర్త సాంబయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని ఉయ్యూరు పోలీస్ స్టేషన్కు తరలించి అరెస్టు చేశారు. ఓ వ్యక్తి తన భార్యపై విచక్షణ రహితంగా హత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం ఉదయం స్థానిక కాటూరు రోడ్డులో ఇండియన్ బ్యాంక్ సమీపంలో చోటు చేసుకుంది. ఉయ్యూరు పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు పట్టణానికి చెందిన బి పుష్పవతి తన భర్త బి సాంబశివరావుతో మనస్పర్ధల నేపథ్యంలో కొంతకాలం నుంచి కాటూరు రోడ్లోని పలు ఇళ్లలో పనులు చేసుకుంటూ
పిల్లలతో కలిసి విడిగా జీవనం సాగిస్తున్నారు. అయినా కూడా ఆమెతో నిత్యం భర్త గొడవ పెట్టుకుంటుండేవాడు. ఈ క్రమంలో ఆదివారం వేకువజామున 5 గంటలకు ఆమె పనిలోకి వచ్చే సమయంలో కాపు కాసి దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. రక్తం మడుగులో ఉన్న ఆమెను స్థానికులు 108 ద్వారా ఉయ్యూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తీసుకెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు సాంబయ్యను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సిఐ రామారావు మాట్లాడుతూ, భర్త క్రూరంగా తన భార్యపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడుతున్న ఆ పరిసరాల్లోని జనం ఆ ఘటనను అడ్డుకోకపోగా వీడియోలు తీయడం హేయమైన చర్య అన్నారు. దాడికి పాల్పడుతున్న వ్యక్తి చేతిలో మారణాయుధం కూడా లేకున్నా కనీసం అతడిని ఆపే ప్రయత్నం చేసి పోలీసులకు సమాచారం ఇచ్చే బాధ్యత తీసుకోవాలని గుర్తు చేశారు. ప్రజలు కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఎదుటివారి పట్ల మానవత్వంతో వ్యవహరిస్తే బాగుంటుందని, ఏం జరిగినా మాకెందుకులే అని అనుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. నిన్న ఉయ్యూరులోని కాటూరు రోడ్లో ఒక మహిళపై హత్యాయత్నం కేసులో ఆమె భర్త బాధితురాలు బొర్రా పుష్పావతి ఆవిడ భర్త అయినటువంటి బొర్రా సాంబయ్యను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరికీ 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీళ్ళిద్దరికీ 2 మగపిల్లలు ఉన్నారు. కలహాల నేపథ్యంలో 5 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరూ వేరుగా ఉంటున్నారు. గతంలో కూడా వీళ్ళ మీద ఒక కేసు, వీళ్ళ మీద భార్య పెట్టిన కేసు నమోదై ఉంది. అది కోర్టులో పెండింగ్లో ఉంది. మళ్ళీ విజయన్ ఇతను వెంటపడుతూ వేధిస్తూ ఉంటాడు. ఆ క్రమంలోనే నిన్న దాడి కాచి ఉదయం 4:30-5 గంటల సమయంలో ఆవిడ మీద దాడి చేయడం జరిగింది. దాడి చేసే క్రమంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలామంది వ్యక్తులు అటు ఇటు వెళ్తూ ఆగి చూశారు, కానీ ఎవ్వరూ కూడా ఆవిడని కాపాడటానికి కానీ ముద్దాయిని ఆపడానికి కానీ ప్రయత్నించలేదు. ఇది చాలా అమానవీయమైన విషయం ఇది. అటువంటి సంఘటన జరిగినప్పుడు వెంటనే పోలీసులకు ఫోన్ చేయడం, గట్టిగా కేకలు వేసి అందరినీ పోగు చేసి ముద్దాయిని అక్కడి నుంచి తరిమేయటం, బాధితులను తప్పించడం లాంటివి చేయాలి. అటువంటి పనులేమీ చేయలేదు. మాకు వచ్చిన సమాచారం మేరకు వెంటనే మేము సీన్కి వెళ్ళి బాధితులను రక్షించి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఆమె ప్రస్తుతం విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ చికిత్స కోరుకుంటుంది. ప్రజలకు నేను చెప్పేది ఒకటే, ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఏమాత్రం భయపడకుండా బాధితులను రక్షించి పనులు చేయాలి. అలాగే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అలాగే అంబులెన్స్కి ఫోన్ చేసి గాయపడిన వాడిని హాస్పిటల్కి తరలించాలి. పోలీసులు పిలుస్తారు, కోర్టులో సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది. ఇటువంటి అనవసర భయాలని అనేవి పెట్టుకోకూడదని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. విజయవాడ నగరపాలక సంస్థలో డివిజన్ల పునర్విభజనకు సంబంధించిన ముసాయిదా ప్రతిపాదన సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న 64 డివిజన్లను ప్రభుత్వం సూచించిన నిబంధనల మేరకు 86కు పెంచుతూ సరిహద్దుల విభజన పూర్తయింది. నగరపాలక సంస్థ ప్రణాళిక విభాగం అధికారులు డివిజన్ల సంఖ్యను పెంచే ప్రక్రియకు సంబంధించిన డ్రాఫ్ట్ను నెల రోజుల కిందటే సిద్ధం చేశారు. అనంతరం నగరంలోని ప్రజా ప్రతినిధుల సూచనలు సైతం పరిగణలోకి తీసుకుని ముసాయిదా ప్రతిపాదనలు రూపొందించారు. విజయవాడలోని కలెక్టర్, జేసీ, సబ్ కలెక్టర్, తహసీల్దార్ కార్యాలయాలు, 3 సర్కిళ్లు, నగరపాలక సంస్థ కార్యాలయాల్లో ఈ ప్రతిపాదనల్ని సోమవారం నుంచి ప్రదర్శించనున్నారు. నేటి నుంచి 24వ తేదీ వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. విజయవాడ నగరపాలక సంస్థలో డివిజన్ల పునర్విభజనకు సంబంధించిన ముసాయిదా ప్రతిపాదన సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న 64 డివిజన్లను ప్రభుత్వం సూచించిన నిబంధనల మేరకు 86కు పెంచుతూ సరిహద్దుల విభజన పూర్తయింది. వారం రోజులు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత వాటిని వారం రోజులు స్క్రూటీని చేస్తారు. ఆ తర్వాత మార్పులు చేర్పులు చేసి ఫైనల్ డ్రాఫ్ట్ను ప్రభుత్వానికి పంపించనున్నారు. కొత్తగా విభజించిన 86 డివిజన్లోనూ ఒక్కో దాని పరిధిలో కనీసం 8,500 నుండి 10,500 మధ్యలో ఓటర్లు ఉండబోతున్నారు. దీనికి తగ్గట్లుగా ప్రస్తుతం ఉన్న పెద్ద డివిజన్లను విభజించారు. నగరంలో కొత్తగా మరో 22 డివిజన్లు ఏర్పడబోతున్నాయి. దీనికి తగ్గట్టుగా కొత్త సరిహద్దులను ఏర్పాటు చేశారు. నగరంలోని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సర్కిల్ 01గా ఉంటుంది. దీని పరిధిలో 22 డివిజన్లుంటే మరో 6 పెరగబోతున్నాయి. మొత్తం 28 డివిజన్లు అవుతాయి. తూర్పు నియోజకవర్గం సర్కిల్ 2గా ఉంటుంది. 21 డివిజన్లు ప్రస్తుతం ఉండగా కొత్తగా 8 పెరగబోతున్నాయి. మొత్తం కలిపి డివిజన్ల సంఖ్య 29కి పెరగబోతుంది. మధ్య నియోజకవర్గం సర్కిల్ 3గా ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతం 21 డివిజన్లున్నాయి. కొత్తగా మరో 8 పెరిగి 29 అవ్వబోతున్నాయి.
విజయవాడలోని కలెక్టర్, జేసీ, సబ్ కలెక్టర్, తహసీల్దార్ కార్యాలయాలు, 3 సర్కిళ్లు, నగరపాలక సంస్థ కార్యాలయాల్లో ఈ ప్రతిపాదనలను సోమవారం నుంచి ప్రదర్శించనున్నారు. మే 18 నుంచి 24 వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం నిబంధనలకు అనుగుణంగా ఉండే సూచనలు, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని సవరణలు చేస్తారు. కేంద్రం పర్యావరణ హిత సుస్థిర పట్టణ ప్రజా రవాణాను ప్రోత్సహించేందుకు పీఎం ఈ బస్ సేవా పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఈ పథకం కింద దేశంలో 10,000 విద్యుత్ బస్సులను ప్రవేశపెడుతోందని, అందులో రాష్ట్రానికి 750 కేటాయించిందన్నారు. నిబంధనల ప్రకారం ఈ బస్సులను గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ విధానంలో నడిపించాలని, దీని కింద బస్సుల నిర్వహణ ఆపరేటర్లకు అప్పగించిన రూట్లు, ఛార్జీలు, ప్రజాసేవలను ఆర్టీసీ పర్యవేక్షిస్తుందన్నారు. విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టడం ద్వారా సంస్థను ప్రైవేటీకరిస్తున్నారంటూ వస్తున్న వార్తలు వాస్తవం కాదని పేర్కొన్నారు. విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టడం ద్వారా సంస్థను ప్రైవేటీకరిస్తున్నారంటూ వస్తున్న వార్తలు వాస్తవం కాదని ఆర్టీసీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ప్రజలు, ఉద్యోగులు అపోహలకు గురికాకుండా వాస్తవ పరిస్థితులను వివరిస్తున్నట్లు పేర్కొంది. కేంద్రం పర్యావరణ హిత సుస్థిర పట్టణ ప్రజా రవాణాను ప్రోత్సహించేందుకు పీఎం ఈ బస్ సేవ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద దేశంలో 10,000 విద్యుత్ బస్సులను ప్రవేశపెడుతోంది. అందులో రాష్ట్రానికి 750 కేటాయించింది. నిబంధనల ప్రకారం ఈ బస్సులను గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ విధానంలో నడిపించాలి. ఈ పథకం కింద సివిల్ మౌలిక వసతులకు చేసే ఖర్చులో 60%, విద్యుత్ మౌలిక వసతులు కల్పించేందుకు చేసే ఖర్చులో 100% కేంద్రం గ్రాంటుగా ఇస్తోంది. ఇందుకు 145.39 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. 2021లో కేంద్రం ఫేమ్ 2 పథకం కింద ఇచ్చిన 100 విద్యుత్ బస్సులను జీసీసీ విధానంలో నడుపుతున్నాం. దీని కింద బస్సుల నిర్వహణ ఆపరేటర్లకు అప్పగించిన రూట్లు, ఛార్జీలు, ప్రజాసేవలను ఆర్టీసీ పర్యవేక్షిస్తోంది. విద్యుత్ బస్సుల వల్ల పర్యావరణ కాలుష్యం, ఇంధన వ్యయం, నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి. ఉద్యోగులకు నష్టం జరగదు. అవసరమైతే ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడేందుకు భవిష్యత్తులో డ్రై లీజ్ విధానాన్ని పరిశీలించే అవకాశం ఉంది అని సంస్థ వెల్లడించింది. విజయవాడ నగరంలోని పున్నమి ఘాట్ సమీపంలో గల బబ్బూరి గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన జీవన్ సాగర్ ట్రేడ్ ఫేర్ దుబాయ్ వాటర్ ఫాల్స్ ఎగ్జిబిషన్ నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులతో సుమారు 100కు పైగా వాణిజ్య స్టాళ్లను ఇక్కడ కొలువు తీర్చారు. కేవలం షాపింగ్కే పరిమితం కాకుండా చిన్నారులు మరియు పెద్దల వినోదం కోసం వాటర్ బోట్, జైంట్ వీల్, కొలంబస్, టోరా వంటి అత్యాధునిక రైడ్లను కూడా ఏర్పాటు చేశారు. విజయవాడ నగరంలోని పున్నమి ఘాట్ సమీపంలో గల బబ్బూరి గ్రౌండ్స్లో జీవన్ సాగర్ ట్రేడ్ ఫేర్ దుబాయ్ వాటర్ ఫాల్స్ ఎగ్జిబిషన్ నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మే 1వ తేదీన ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ జూన్ 17వ తేదీ వరకు నిరంతరాయంగా కొనసాగనుంది. ఈ ప్రదర్శనలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కృత్రిమ జలపాతం సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తూ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. వేసవి సెలవుల నేపథ్యంలో ప్రజలు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదంగా గడిపేందుకు ఈ వేదికను తీర్చిదిద్దారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులతో సుమారు 100కు పైగా వాణిజ్య స్టాళ్లను ఇక్కడ కొలువుదీరాయి. ఈ స్టాళ్లలో మహిళలకు కావాల్సిన జ్యువెలరీ, రకరకాల గాజులు, ఆధునిక పాదరక్షలు, ఫ్యాన్సీ వస్తువులు అందుబాటులో ఉన్నాయి. కేవలం షాపింగ్కే పరిమితం కాకుండా చిన్నారులు మరియు పెద్దల వినోదం కోసం వాటర్ బోట్, జైంట్ వీల్, కొలంబస్, టోరా వంటి అత్యాధునిక రైడ్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక ఆహార ప్రియుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్టుల్లో నూరూరించే మిర్చి బజ్జీ, గోబీ మంచూరియా, చాట్ వంటి రకరకాల చిరుతిళ్లు సందడి చేస్తున్నాయి. ఎండవేడి నుంచి ఉపశమనం పొందుతూ సాయంత్రం వేళల్లో వినోదాన్ని ఆస్వాదించాలనుకునే నగరవాసులకు ఈ దుబాయ్ వాటర్ ఫాల్స్ ఎగ్జిబిషన్ ఒక చక్కని వేదికగా మారింది. జూన్ మధ్య వరకు అందుబాటులో ఉండే ఈ ప్రదర్శనను ప్రజలందరూ సందర్శించి వేసవిని ఆనందంగా గడపాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.